ఏంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 11 సార్లు రైతు భరోసా వేసామని చెప్తున్నారు. రైతు రుణమాఫీ విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలేదు. మరోపక్క రైతు భరోసా కూడా ఇవ్వలేదు. ఇది రైతుల్ని నట్టేట ముంచడమే, రైతుని రాజును చేద్దామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుని ముంచడానికి, రైతుని అంటే డిక్లరేషన్ పేరుతోటి రైతు భరోసాకు ఇప్పుడు అప్లికేషన్లు అడుగుతున్నారు. ఇది రైతుల్ని మోసం చేయటం కాదా అని చెప్పేసి మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అయితే విమర్శలు గుప్పించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సాదిక్ గారు? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు సహజంగా అధికారంలో ఉన్న పార్టీలను విమర్శించడం అది జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ జరిగే నేపథ్యంలో మనం కొన్ని వాస్తవాలని, సహేతుకమైనటువంటి నిర్ణయాల్ని, తర్వాత జరుగుతున్నటువంటి వాటిని పరిశీలించడం జరుగుతుంది. దాంట్లో మనం చూసినప్పుడు ఏం జరుగుతుందంటే నిజంగా కూడా రైతు భరోసా విషయంలో, రైతుకు సంబంధించిన విషయంలో చాలా మట్టుకు దుర్వినియోగం జరిగినది నిర్వివాదాంశం. ఖచ్చితంగా అంటే మామూలుగా చూడండి, కొంతమంది భూస్వాములకు ఒక ఎమ్మెల్యేకి ఒక 40 ఎకరాలు ఉంటుంది, 50 ఎకరాలు ఉంటుంది. 40-50 అని చెప్పడం బదులు 400-500 ఎకరాలు ఉంటుందని చెప్పడం మంచిదేమో, కానీ వాటిని మనం ప్రూవ్ చేయలేం కాదు. కాబట్టి 40-50 అనుకుందాం. ఆ 40-50 ఎకరాలు బినామీల మీద 100 ఎకరాలు. వాటికి సంబంధించినటువంటి చూసినట్లయితే వాళ్లకు ఈ రైతు బీమా ఏదైతే, రైతు భరోసా ఏదైతే ఉందో, రైతు బంధు ఏదైతే ఉందో, ఆ రైతు బంధు ఎక్కువగా పడుతుంది. అది నిర్వివాదాంశము. నేను ఒక గ్రామానికి తీసుకెళ్తాను. ఖమ్మం దగ్గర ఒక గ్రామం ఉంది, ఖమ్మం పక్కనే. ఆ గ్రామంలో అందరికీ కూడా అసలు పట్టాల వేరుగా పాస్బుక్లు ఇచ్చారు. యాక్చువల్ గా పాస్బుక్లలో వాళ్ళకి భూమి లేదు. ఆ భూమి లేని వాళ్ళందరికీ కూడా రైతు భరోసా కింద ఇచ్చారు, రైతు బంధు ఇచ్చారు. అంటే నేను ఏమని చెప్తున్నానంటే, అట్లా అది ఒక విధానమైన సరళి లేదు, ఒక పద్ధతి లేకుండా, ఒక కార్యాచరణ లేకుండా, ఒక క్రమశిక్షణ లేకుండా అందరికీ వేసి ఓట్లను దంచుకోవాలి, ఓట్లను దండుకోవాలనే ఒక సంకేతం తప్ప మిగతా ఏ సంకేతాన్ని వెళ్ళేవారు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చాలా నష్టపోయింది. ఆ నష్టపోయిన ఆర్థికంలోకి వెళ్ళి వీళ్ళు వచ్చారు. అయితే వీళ్ళు కూడా వడివడిగా అడుగులు వేయకుండా నెమ్మదిగా అడుగులు వేయడం వల్లనే ఇవన్నీ అనర్థాలు వస్తున్నాయండి. వీళ్ళ దగ్గర స్పీడ్ లేదు. ఎందుకంటే ఈ 1 year లో స్పీడ్ లేకపోవడం సాదిక్ గారు, ముఖ్యంగా అంటే ఖజానాలో డబ్బులు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చా, లేకపోతే దీన్ని ప్రక్షాళన చేసేటటువంటి ఉద్దేశం అనుకోవాలా? ఓ పక్క విమర్శలు వస్తున్నాయి, రాజకీయ విమర్శలు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఓ పక్క ఏమో కాంగ్రెస్ ఈ యొక్క నిధులు వేటలో ప్రయత్నంలో ఉంది, ఓ పక్క ఏమో నిధుల వేట పక్కన పెట్టినా లేకపోతే అప్పులు మయం చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నా, కానీ ఖజానాలో డబ్బులే లేవనేది ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి. నేను మీకు ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. నేను మీకు దూరంగా ఉంటూ, నేను మీకు కనిపించకుండా ఉంటూ, నేను మీ దగ్గరికి రాకుండా ఉంటూ, నేను ఎప్పుడో ఇస్తానంటే మీరు నమ్ముతారా? మీ దగ్గర ఉండి నేనున్నాను, నా ప్రయత్నాలు చేస్తున్నాను, నేను 50 లక్షలు రావడం కొరకు ఏ ప్రయత్నాలు చేశానో మీకు నచ్చ చెప్తే మీరు ఖచ్చితంగా వస్తారనుకుంటారు. ఇది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న మొదటి తప్పు. ఏంటంటే ప్రజలకి శ్వేతపత్రం అని ఇచ్చారు, ఓకే, కానీ ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు. వీళ్ళు చాలా స్పీడ్ గా చేయట్లేదు. వీళ్ళు ఎందుకు స్పీడ్ యంత్రాంగం చేయట్లేదు అనేది చాలా అగమ్య గోచరంగా ఉందండి. అందుకోసమనే ప్రతిపక్షాలకు వీళ్ళు ఛాయిస్ ఇస్తున్నారు. ఒక ముఖ్యమైన విషయం అండి రవి గారు, ఇప్పుడు 6 మంత్రిత్వ శాఖలు తన దగ్గరే పెట్టుకున్నాడు. దానికి 1 పైసా ఖర్చు అవుతుంది అండి విస్తరిస్తే? 1 పైసా ఖర్చు అవుతుందా? నెక్స్ట్, రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించాలి, 1 పైసా ఖర్చు అవుతుందా? ఆల్రెడీ రైతు వేదికలు ఉన్నాయి కదా. రైతు వేదికల్లో పెట్టేసి వాళ్ళకు ఉన్నటువంటి రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి అనేది ప్రతి రైతు వేదికల్లోకి వెళ్ళి గ్రామ పంచాయతీల వారీగా తీర్మానాలు తీసుకుంటే ఏం జరిగేది? ఇంతలోపు ప్రజలు కూడా వాళ్ళు తెలుసుకునే వాళ్ళు కదా, మీ గ్రామంలో ఇంతమందికి రైతు భరోసా, ఇంతమందికి రైతు బంధు ఇంత వస్తుందని చెప్పిండ్రా వీళ్ళు? చెప్పారా? చెప్పలేదు. చాలా ముఖ్యమైన విషయం అండి. రుణమాఫీ కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? రైట్. అంటే చాలా ప్రధానమైన క్వశ్చన్ అండి. ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది అంటున్నారు. అంటే ఆ ఏ ఊర్లోనైతే మోహన్ బాబుకుందో
ఏ ఊర్లో మోహన్ బాబుకు ఉందో మనం అందరం వెళ్తాం కదా ఆ రోజు అవును గ్రామసభకి. అవును పెద్ద మీడియా వాళ్ళు వెళ్ళి మోహన్ బాబు ఉన్నటువంటి ఊర్లో ఆయనకి ఎంత వస్తుందో చెప్తాం కదా. అవునవును అంటే పెద్ద పెద్ద చేపలకు ఎక్కడెక్కడ ఉందో వీళ్ళు ప్రజలకు వివరించి చెప్పారా? రైట్ చెప్పలేదు. రైట్. నెంబర్ 2 అండి, ఉమ్, రుణమాఫీ జరిగింది. ఏ ఏ గ్రామంలో ఉమ్, ఎవరెవరికి రుణమాఫీ జరిగిందో ఇంతవరకు పారదర్శకంగా చెప్పలేదు. రైట్